మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సార్ మీరు ఈ ఏజింగ్ యాంటీ ఏజింగ్కి అంటే వయసు తక్కువ కనిపించడం, అసలు వయసు కనిపించే చాలని కొంతమంది అనుకుంటారు, కొంతమంది తక్కువ కనిపించాలనుకుంటారు, అలాగే అందంగా కనిపించడం. మనం ఏజింగ్లో ఫేస్ గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈరోజు దానికి మీరు ఇచ్చే ట్రీట్మెంట్స్ ఏంటి, మెడికల్గా ఏం చేస్తున్నారు, సర్జరీ కానీ వాట్ ఆర్ ది స్టెప్స్ యు ఆర్ టేకింగ్? మెడికల్ ట్రీట్మెంట్ యాంటీ ఏజింగ్ క్రీమ్స్ అవైలబుల్ ఉన్నాయి. అన్నీ కూడా ఈ యాంటీ ఏజింగ్ పీలింగ్ క్రీమ్స్ అన్నీ కూడా యాసిడ్స్ అండి. అంటే మైల్డ్ యాసిడ్స్ అంటే ఈ ఆర్గానిక్ యాసిడ్స్, రెటినోయిక్ యాసిడ్, యాస్కార్బిక్ యాసిడ్, కొన్ని విటమిన్ ప్రిపరేషన్స్, వాటితోటి స్కిన్ ఫైన్ రింకిల్స్ బెటర్ అవుతాయి. ఇవి కాకుండా ఇఫ్ యూ హ్యావ్ టు గో సర్జికల్లీ దేర్ ఆర్ సమ్ ప్రొసీజర్స్ వేర్ వి నాన్ సర్జికల్గా బోటాక్స్ పేరునే ఉంటారు మీరు. బోటాక్స్ తోటి రింకిల్స్ పోతాయి, పర్మనెంట్గా పోవు. ఫోర్ హెడ్ రింకిల్స్, ఐ చుట్టూరు నవ్వితే రింకిల్స్ వస్తాయి, అవి పోతాయి. ఇక్కడ ఫోర్ హెడ్ మీద గ్లబెలా మీద ఫోల్డ్స్ ఉంటాయి, అవి పోతాయి. అట్లా రింకిల్స్ పోతాయి. దెన్ నవేడేస్ వీ ఇంజెక్ట్ ఫిల్లర్స్ ఫర్ ఐ ఆన్ ద రింకిల్స్. సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉంటే అరౌండ్ ఐ కొన్ని సర్జరీలు ఉన్నాయి, ఫేస్ లిఫ్ట్ సర్జరీ చేస్తాము. అట్లా రకరకాల సర్జికల్ ప్రొసీజర్స్. యూ హ్యావ్ టు గో ఇన్ డీటెయిల్. ఐకి బ్లెఫ్రోప్లాస్టీ అని ఈ ఫోల్డ్ తీసేస్తాము. Even eyelid bags can be removed with the help of surgery. Facelift is a standard procedure being done all over the world and we do it commonly. Buccal fat excision. ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావా, ఇంటర్నల్ ఇష్యూస్ రావా? అన్ని ఆరోగ్యంగా ఉన్నోళ్ళు చేసుకుంటే బాగానే ఉంటుంది, ఏం అవ్వదు. అండ్ వీ హ్యావ్ టు వర్కప్ ద పేషెంట్ బిఫోర్ డూయింగ్ దాట్. అంటే కొన్ని పెద్ద ఆపరేషన్స్ వాటిలో అనెస్థీషియా ఇచ్చి గంటల ప్రొసీజర్స్ ఉంటాయి. వాటిలో జనరల్ అనెస్థీషియా ఇవ్వాలంటే వీ హ్యావ్ టు వర్కప్ లైక్ ఎనీ అదర్ జనరల్ అనెస్థీషియా. కార్డియాక్ చెక్ చేయాలి, బికాజ్ అది 50 ఏళ్ళు 60 ఏళ్ళ తర్వాత కొన్ని టెస్టులు ఉంటాయి చేయాల్సినవి. అన్నీ బాగానే ఉంటే దే ఆర్ సేఫ్ ప్రొసీజర్స్ పర్సే. టెక్నికల్ డిఫెక్ట్ అంటే మనం సర్జన్ ఎక్స్పీరియన్స్ వల్ల వచ్చే లేకపోవటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. ప్రొలాంగ్ డ్యూరేషను, పేషెంట్ ఫిట్నెస్ లేకపోవటం అట్లాంటివి ఉంటాయి. అవన్నీ అవాయిడ్ చేయొచ్చు. అండ్ సర్జన్ షుడ్ బి ఎక్స్పర్ట్ ఇన్ పర్ఫార్మింగ్ దీస్ ప్రొసీజర్స్. అంటే న్యాచురల్గా హెల్తీగా ఉండి యూత్ఫుల్గా ఉన్న వాళ్ళకి పెద్దగా ఇంత అవసరం ఉండదు. అటు లేని వాళ్ళు ఎక్కువ మంది మీ దగ్గరికి వస్తుంటారు కదా, మీరు చేసేదే వాళ్ళకి కదా, అప్పుడు ఛాలెంజ్ కదా. చేయాలి, ఆరోగ్యంగా ఉంటారు, వేరే అంతా ఆరోగ్యంగా ఉండి చేయించుకుంటారు. అదేమి అండ్ ఇంకొకటి ఒకేసారి చాలా ప్రొసీజర్లు చేయొద్దు అనమాట. స్టేజ్డ్గా చేయటం ఇంపార్టెంట్. ఇంకోటి చేయించుకునేటప్పుడు చూడాలి ఎవరు చేస్తున్నారు అనేది ఒకటి. పేషెంట్స్ అంటే మనం మామూలుగా ఏంటంటే క్వాలిఫికేషన్ లేని వాళ్ళు ఈ కాస్మెటాలజీ, కాస్మెటిక్ సర్జరీ ఈ బోర్డులు మన గల్లీకి 100 బోర్డులు ఉంటాయి ఇవాళ రేపు. అండ్ బట్ చేయించుకునే వాళ్ళు చూడాలి, అంటే వాళ్ళకి తెలియాలి నేను ఈ ఆపరేషన్ చేయించుకుంటున్నాను అంటే ఏ క్వాలిఫికేషన్ ఉన్న డాక్టర్ తోటి చేయించుకుంటున్నానని చెప్పి. దీనిలో జరిగినంత మిస్మేనేజ్మెంటు, దీనిలో జరిగినంత ఇది ఇంకే ఫీల్డ్లో జరగదు. ఇప్పుడు మీరు హార్ట్ సర్జరీ చేయించుకుంటున్నారనుకోండి, ఏం చదువుకోనోడు కూడా కార్డియాక్ సర్జన్ దగ్గరికే పోయి చేయించుకుంటాడు, ఎవడో ఒకటి చేస్తున్నాడు అనేది ఉండదు. బట్ ఫేస్ లిఫ్ట్ చేయించుకోవటానికి బ్యూటీ పార్లర్కి పోయిన వాళ్ళని కూడా చూశాను నేను. అంటే అంత మైండ్ పనిచేయదు అనమాట అప్పుడు మనకి ఇట్లాంటి విషయాల్లో. ఇట్ ఈస్ హౌ వీ షుడ్. ఫేక్ జోలికి ఎక్కువ వెళ్తున్నారు, ఫేక్ కాస్మెటిక్ సర్జరీస్కు. ఫేక్ అట్రాక్టివ్ ఉంటాయి కదా, దే విల్ హ్యావ్ నైస్ క్లినిక్స్ అవి ఉంటాయి అన్నీ. ఇట్లానే ఇన్స్టాగ్రామ్ అని యాడ్ అని ఇటని చూపిస్తూ ఉంటారు, అట్లా అవుద్ది ఇట్లా అవుద్ది యానిమేషన్ తోటి. దే గెట్ అట్రాక్టెడ్ అండ్ దే గో విత్ ద అడ్వర్టైజ్మెంట్.